దేవుడు నిజంగా అంటే నాకు క్యాన్సర్లో పెట్టిందని చెప్పి థైరాయిడ్ క్యాన్సర్ అని అది కూడా రాదని చెప్పారు. గొంతుకు హోల్ తాకుదని చెప్పారు. చాలా రకాలుగా భయపెట్టారు. అయితే దేవుడు అందరి ప్రార్థన ఆలకించి దేవుడు మంచి కార్యం చేశారు. థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది, వాయిస్ కూడా వచ్చింది, ఇవాళ రిపోర్ట్ కూడా వచ్చింది. థైరాయిడ్ క్యాన్సర్ లేదు, రిపోర్ట్ నార్మల్గా ఉందని మంచి మంచి దేవుడు క్షమించేటవారు. అని ఆయన ఎప్పుడు నా పాపాన్ని నా దోషాన్ని ఎప్పుడు క్షమించే దేవుడు. మాటి మాటికి మనం తప్పిపోయేవాడు లోకం, నా మటుకు నేను తప్పిపోయానని ఒప్పుకుంటున్నాను. అనేక మార్లు మన దేవుడి సన్నిధిని విడిచి ఇష్టానుసారంగా లోపల నడుచుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే తిరిగి నన్ను సమకూర్చాడు. అందరి ప్రార్థనలు నేను నిడదవల్లో ప్రార్థనకి వెళ్తాను. అక్కడ కూడా సంఘం, ఇక్కడ అన్నోళ్ళు, కిరణమయ్య నా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ అన్ని చోట్ల ఏలూరు సేవకులు అందరూ ఎంతో నా కోసం ప్రార్థన చేశారు. క్రైస్తవంలో ఉన్న సహోదర ప్రేమ నేను మరొకసారి రుచి చూశాను. నేను ఒక హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాను. కానీ దేవుడు ఎంతగా అంటే ఆత్మీయంగా ఎంతోమంది ఆత్మచర్యమైన అన్నదమ్ములకు ఇచ్చాడండి. ఎందుకంటే లోకంలో ఎవరో అలా ఒక్కడ నుంచి ఒకరు కోరుకోరు. కానీ క్రైస్తవులుగా ఆయన ఎంతోమంది నాకు ప్రార్థించారు. ఇక్కడ కూడా నేను తెలియదు, ఆయన అప్పటికి ఇక్కడ ప్రార్థన చేయించింది. ఇక్కడ కూడా చాలా ప్రార్థన చేశారు నా కోసం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మరొకసారి యేసయ్య ప్రేమ వర్ణించలేము, వివరించలేము. ఆయన ఎంతో మంచి దేవుడు. ఆ జీవితంలో నేను ఇక్కడ ఆరాధకురాలనే వారి జీవితంలో సందర్శించుకుని రాకండి. నన్ను నా దగ్గర పోషించి ఎన్నోసార్లు నేను ఎంతో భిన్నమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదరించారు. నా భర్త చనిపోయినప్పుడు నేను రక్షించబడ్డాను. అప్పటి నుండి నన్ను నా బిడ్డని దేవుడు బిడ్డలు మంచిగా చదువుకున్నారు, వారు కూడా రక్షణలో ఉన్నారు. నన్ను కూడా ఇంతవరకు దేవుడు ఎంతో కృపలో భద్రపరచుకుని ఎన్నో మేలు చేశారు. నా కుటుంబంలో నేను రక్షించబడ్డాను. కానీ కొన్నిసార్లు